కరెక్ట్ వేలో ఎలా బ్రేక్ చేయాలని మనం తెలుసుకుందాము. ఇది అందరికీ తెలిసిన టాపిక్కే. డైలీ వాట్స్లో ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ రాంగ్ వేలో బ్రేక్ చేసినప్పుడు గాజ్ పీసెస్ అనేవి గుచ్చుకొని బ్లీడింగ్ అవుతుంది. దీన్ని చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో ఇలా ఇంజ్యూరీస్ జరగకుండా యాంపిల్స్ని కరెక్ట్ వేలో ఎలా బ్రేక్ చేయాలని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. సో డెమో చూసే ముందు యాంపిల్స్ పార్ట్స్ గురించి తెలుసుకుందాము. ఈ పిక్చర్లో చూపించినట్లు యాంపిల్కి 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ప్రెషర్ పాయింట్, నెక్స్ట్ నెక్, థర్డ్ బాడీ. నెక్స్ట్ మన యాంపిల్ని కరెక్ట్గా నెక్ రీజియన్ దగ్గర బ్రేక్ చేయాలి. ఆ రీజియన్నే స్కోర్డ్ బ్రేక్ లైన్ అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు మనం డెమో చూద్దాము. ఇది యాంపిల్ బాడీ, ఇది యాంపిల్ నెక్. ఈ బ్లాక్ డాట్ని ప్రెషర్ పాయింట్ అంటారు. ఈ ప్రెషర్ పాయింట్ మీద మనం ప్రెషర్ ఇవ్వాలి. ఇప్పుడు మనం పొజిషన్ చూద్దాము. మీ కుడి చేయి బొటన వేలు యాంపిల్ బాడీ మీద పెట్టాలి. ఎడం చేయి బొటన వేలు ఈ ప్రెషర్ పాయింట్ పైన పెట్టాలి. యాంపిల్ వెనకాల మీ 2 ఇండెక్స్ ఫింగర్స్ అటాచ్ చేసి పెట్టాలి. ఇప్పుడు యాంపిల్ తీసేసి పొజిషన్ మీకు చూపిస్తాను. ఈ ఇండెక్స్ ఫింగర్స్ 2 అటాచ్ చేసి ఈ పొజిషన్లో మీరు యాంపిల్ పెట్టుకొని ప్రెషర్ ఇలా పైకి ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం డెమో చూద్దాం. సో ఇలా ఈజీగా బ్రేక్ అవుతుంది. థ్యాంక్ యూ.